హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎడ్యుకేస్ట్లో డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెటింగ్, కోడింగ్ ఇలా చాలా విషయాల శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం. మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయాలన్నా అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ను తయారు చేయాలన్నా కూడా అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చేయాలి అన్న విషయాలను మనం ఈ ఎడ్యుకేస్ట్ ద్వారా శిక్షణ పొందవచ్చు. అది కూడా చాలా అనుకూలమైన ధరలకే. ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో ఈ కోర్సు దొరుకుతూ ఉంది. మరియు ఇది విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఈ కోర్సు అవసరమైన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అయ్యి వారి జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం మన వీడియోలోకి వెళ్దామా? The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దోసపిండితో పునుగులు ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం. అంటే పులిసిన దోసపిండితో క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. దోసపిండి మెజారిటీ ప్రజల ఇళ్లలో తప్పకుండా ఉంటుంది. చాలామంది మహిళలు టైం ఉండదనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో వారానికి సరిపడే విధంగా పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజుకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా పిండి పులిసిపోతూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక కొంతమంది పడేస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా పడేయకుండా దోసపిండి బాగా పులిసిపోయి ఉంటే పునుగులు చేసుకోండి. క్రిస్పీగా, టేస్టీగా, భలేగా ఉంటాయి. వాటి తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. దోసపిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోవచ్చు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు సరిపడా, క్యారెట్ 1, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ చాలు. ఇక తయారీ విధానం తెలుసుకుందామా? పునుగులు వేసుకునేందుకు సరిపడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసి తీసి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్